హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి టెంపుల్ ట్రిప్ అండి. మేమైతే కూకట్పల్లి నుంచి ఉదయం 5:30కి స్టార్ట్ అయ్యాం. ఉప్పల్ మీదుగా వెళ్లే రూట్లో వెళ్ళాం. మాకు యాదగిరిగుట్ట చేరడానికి దాదాపు 1 గంట 20 నిమిషాలు పట్టింది. యాదగిరిగుట్ట చేరుకున్న తర్వాత మేమైతే మెట్ల మార్గంలో కొండపైకి వెళ్ళాలి అని అనుకున్నాం. మెట్ల మార్గం దగ్గరే బైక్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ బైక్ పార్క్ చేసి అక్కడి నుంచి మేము మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాం. మా దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా మాతో పాటు కొండ మీదకి తీసుకుని వెళ్ళాం. కొండ మీదకి వెళ్ళిన తర్వాత బ్యాగ్స్ డిపాజిట్ చేయడానికి కౌంటర్ ఉంటుంది. ఒకవేళ మీకు మెట్ల మార్గంలో వెళ్ళడం కష్టం అనిపిస్తే ఇప్పుడు కార్ అయినా బైక్ అయినా డైరెక్ట్గా కొండ మీదకి తీసుకెళ్లొచ్చు. అలాగే కొండ మీదకి వెళ్ళడానికి ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఉంది. కాబట్టి మీకు ఏ ఆప్షన్ కంఫర్ట్గా అనిపిస్తే ఆ విధంగా వెళ్ళొచ్చు. మేమైతే ఉదయం 7 గంటలకు కొండ మీదకి చేరుకున్నాం. అక్కడ బ్యాగ్ డిపాజిట్ చేయడానికి ఒక్కో బ్యాగ్కి 10 రూపాయలు, అలాగే ఫోన్ డిపాజిట్కి కూడా 10 రూపాయలు తీసుకున్నారు. గుడి లోపలికి ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదండి. మేము ఉదయం టైంలో వెళ్ళాం కాబట్టి రష్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. మేము ఫ్రీ లైన్లోనే దర్శనానికి వెళ్ళాం. నేను యాదగిరిగుట్టకి రావడం ఇది రెండోసారండి. గుడి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు గుడి లోపల కూడా చాలా మార్పులు చేశారు. మాకు లైన్లో దాదాపు 1 గంట పట్టింది. చివరికి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ప్రసాదం తీసుకున్నాం. అక్కడే కొంచెం సేపు కూర్చుని తర్వాత మళ్ళీ బయలుదేరాం. ఇంకో విషయం ఏంటంటే దర్శనానికి వెళ్లే ముందు ఫోన్ డిపాజిట్ చేయాలి. కానీ దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్ తీసుకోవడానికి వేరే మెట్ల మార్గం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన ఫోన్ తీసుకోవచ్చు. మేము వెళ్ళిన రోజు అయితే రష్ కొంచెం తక్కువగానే ఉంది. ఇక అక్కడి నుంచి మేము స్వర్ణగిరి టెంపుల్కి బయలుదేరాం. యాదగిరిగుట్టకి వచ్చిన వాళ్ళు స్వర్ణగిరి టెంపుల్ని అస్సలు మిస్ అవ్వకండి. యాదగిరిగుట్ట నుంచి వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ వస్తుంది. అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది, ఏం చూడొచ్చు, దర్శనం ఎలా ఉంటుంది అన్నీ నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరంగా చెప్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఈరోజైతే మాకు లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చాలా బాగా జరిగింది. గోవిందా గోవిందా. ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. కొండ దిగి మెట్ల మార్గంలో కిందకి వస్తున్నప్పుడు అక్కడే శివపార్వతుల గుడి ఉంటుంది. అక్కడ అభిషేకాలు కూడా చేస్తారు. గుడి చాలా బాగుంటుందండి. కాబట్టి యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు ఆ గుడిని కూడా అస్సలు మిస్ అవ్వకండి. సమయం ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. మొత్తానికి ఈరోజు యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చాలా బాగా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.